నేనేదో మామూలుగా చెప్పడానికి పాడాను కానీ ఇది కాదన్నాడు. కానీ ఆర్ఎస్ఎస్ మనస్తత్వాన్ని, ఆర్ఎస్ఎస్ యొక్క ఫ్రెండ్షిప్ని ఆయన కోరుకుంటున్నారు, బీజేపీకి దగ్గర అవుతున్నారని, బీజేపీతో ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి. ఇలా శివకుమార్ గారు చాలా జాగ్రత్తగా బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయి. అంటే ఏంటి, సిద్ధరామయ్య గారిని దించి ఈయనకి చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఇవ్వకపోతే డీకే శివకుమార్ గారు ఒకటే విధంగా ఆయన చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు. ఏంటి, ఇప్పుడు బీజేపీ కూడా ఇక్కడ సంఖ్యాబలం ఉంది, కాంగ్రెస్ని చీల్చి బీజేపీతో కలిసి ఒకప్పుడు కర్ణాటకలో జరిగినట్టే ఈయన పార్టీని అక్కడ తీసుకుని వెళ్ళి కాంగ్రెస్ని చీల్చే అవకాశం. ఇదే జరిగితే మాత్రం కాంగ్రెస్ కర్ణాటకలో అసలు ఇప్పటికే ప్రధానంగా తెలంగాణ కర్ణాటకలే ఒక జీవనాడి అనమాట, ఒక ఊపిరి అనమాట కాంగ్రెస్కి, రాహుల్ గాంధీ గారికి ప్రధాన ప్రతిపక్ష పార్టీ. ఈ కర్ణాటకలో అధికారం ఇలాగ కోల్పోయి ఏదన్నా అయితే మాత్రం అది కాంగ్రెస్కి చాలా పెద్ద అంటే డెత్ నెయిల్ కింద తయారైపోతుంది. కాబట్టి చాలా ప్రమాదం. అంటే డీకే శివకుమార్ సిద్ధరామయ్య గారి మధ్యలో ఉన్న ఈ పొలిటికల్ గ్రెడ్జ్ అనే దాన్ని రాహుల్ గాంధీ గారు ఎలా పరిష్కరిస్తారో చూడాలి. ఇంకా రైట్. ఇక యాంటీబయాటిక్స్